ఏమైంది? అబ్బే ఏం లేదక్కా. ఆ రోజు ఎంఎఫ్ఏ సీట్ వచ్చిందని చెప్పినప్పుడు దాని అవసరం లేదని కొట్టి పారేశావు. ఇప్పుడు ఇంత సడన్ గా దాంతో అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు అనవసరం అనిపించింది, ఇప్పుడు అవసరం అనిపిస్తోంది. అయినా అది నా లైఫ్ అంబిషన్ అని నీకు తెలుసు కదక్కా. నువ్వు పెద్దవాళ్ళని మభ్యపెట్టగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. అసలేం జరిగిందో చెప్పు. అతనితో మాట్లాడావా? అతను కాదన్నాడా? ఎందుకు అతని నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నావు? అయినా చావుతో పోరాడి నువ్వు బ్రతికిందెందుకే? జీవితాంతం ప్రేమకు దూరమై ఏడవడానికా? తాతయ్యలు మొన్నటి దాకా నువ్వు బ్రతకవేమోనని బాధపడ్డారు. ఇప్పుడు నీ బ్రతక ఏమవుతుందోనని బాధపడుతున్నారు. అది కాదక్కా. మరేం జరిగిందో చెప్పవే. స్టేజ్ మీద అందరూ మాట్లాడిన మాటలు విన్నావు కదక్కా. భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఎంతో పట్టుదలతో ఆమె కళ్ళ నిజం చేయడానికి కృషి చేశాడని ఆయన అందరూ మెచ్చుకున్నారు, పొగిడారు, ఆకాశానికి ఎత్తేశారు. నేను ఇప్పుడు అతని జీవితంలో ఎంటరై లేని మచ్చం తీసుకురమ్మంటావా? ఇందులో నీ వల్ల అతనికి వచ్చే చెడ్డ పేరేంటో నాకు అర్థం కావడం లేదు. భార్య దూరమైనంత మాత్రాన లైఫ్ లాంగ్ అతను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? అతనికి ఓ తోడు కావాలి, నీకు ఓ తోడు కావాలి. మీరిద్దరూ ఒకరికొకరు తోడైతే తప్పేంటి? అది జరగని పనక్క. ఏ ఎందుకు జరగదు? ఎందుకంటే చనిపోయిన అతని భార్య హార్ట్ని నాకు పెట్టారు గనక. అవునక్క, ఒకప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి ఉత్తరం రాస్తే సరిపోదేమో అన్నాను. డైరెక్ట్ గా వెళ్లి చెప్పి ఆయన భార్య చనిపోయిన విషయం గుర్తు చేసి మళ్ళీ బాధ పెడతావా అని నన్ను ఆపేశావు. ఇప్పుడు నేను అతను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఆమెను గుర్తు చేసినట్లే నన్ను చూసినప్పుడల్లా నరకం అనుభవిస్తాడు. అంతకంటే అసలు విషయం అతనికి తెలియకపోవడమే బెటర్ అక్క. అతకు వాసు వచ్చేసాడు. నేను లేనని చెప్పి అతన్ని పంపించే అక్క, ప్లీజ్ అక్క. అది కదే నేను చెప్పేది. అక్క నీకు దండం పెడతాను, నా మాట విను. సింధు, సింధు, సింధు. హాయ్. హాయ్. సింధు ఎక్కడా? సింధు ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో చెప్పలేదు. ఓ, ఈ సైకిల్ చూసారా? ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ సైకిల్ ఎంతో బాగుందని సింధు చెప్పింది. అందుకే ప్రజెంట్ చేద్దామని తెచ్చాను. ఎనీవే, సింధు రాగానే నేను సైకిల్ ఇచ్చి వెళ్ళానని చెప్పండి, ఓకే? అలాగే. బై ద వే, ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. తప్పకుండా. బాయ్. మోడల్ చాలా బాగుంది కదా. హలో సింధు, నేను వాసని. హలో హలో హలో. ఏరా, సామానంతో లోపల పెట్టేసావా? పెట్టానయ్యా. పదమ్మా, ఫ్లైట్ టైం అవుతుంది. తాతయ్య, నేను ఈ సైకిల్ని కూడా తీసుకెళ్తాను. ఎందుకమ్మా లగేజ్? ప్లీజ్ తాతయ్య. సరే, నీ ఇష్టం. లోపల పెట్టు. రా బాబు. సింధు ఫారెన్ వెళ్ళింది బాబు. ఫారెన్ వెళ్ళిందా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా? టైం లేదు వాసు, మీతో చెప్పమని మాకు చెప్పెళ్ళింది.
శ్రీనివాసరావు గారు, నా పేరు సింధు. పరిచయం లేకపోయినా నేను ఇప్పుడు మీకు అత్యంత ఆత్మీయురాల్ని. మీ ప్రాణానికి ప్రాణమైన భార్యను కోల్పోయిన దుఃఖంలో కూడా పరోపకారం పేరుతో ఆమె గుండెను దానం చేసి నాకు ప్రాణం పోశారు. ఈ జన్మ మీరు పెట్టిన భిక్ష. మీ పట్ల కృతజ్ఞతతో నా గుండె, సారీ మీ గుండె, అదేనండి మీరిచ్చిన గుండె నిండిపోయింది. ప్రతి స్పందనలోనూ అది మీ పేరే మంత్రంలా పలుకుతోంది. తెలియని భావమేదో మిమ్మల్ని కలుసుకోమని తొందర పెడుతోంది. త్వరలో అవకాశం కోసం ఎదురు చూస్తూ మీ సింధు. We'll have to get back to the church by 5:30 in the evening. Don't worry, we'll be there. Hey, nice bicycle this is. Yeah, it's a great bike. You're nice driving it, I guess. Would you like to go for a ride? Yeah, sure, thank you. Going on a nice ride now. Yeah, come on, have a great ride. ఎక్స్క్యూజ్ మీ హలో. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్లమెన్, మనమంతా ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్న ప్రేమ జంట అన్ని అడ్డంకుల్ని అధిగమించి మన ఆశీస్సుల కోసం ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. కమాన్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాచులేషన్స్. అమ్మయ్యా, షష్టి పూర్తి నాటికైనా వీళ్ళకి పెళ్ళైపోయిందిరా బాబు.